ఇలా ఎండిపోయిన నిమ్మకాయలైనా సరే మనం రసం తీసిన నిమ్మ తొక్కలనైనా పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలా కుక్కర్లో వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్, అదేవిధంగా కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచి చల్లారిన తర్వాత కొద్దిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని తగినంత ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో మనము పెట్టుకున్నామంటే డైలీ పూజ సామాన్లు, ఇత్తడి, రాగి పాత్రలు శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఎంతో ఈజీ అండి. మన చేతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన చేతులు కూడా చాలా స్మూత్ అవుతాయి ఈ పేస్ట్తో గిన్నెలు క్లీన్ చేయడం వల్ల. ముఖ్యంగా రాగి, ఇత్తడి పాత్రలు అయితే చాలా నీట్గా క్లీన్ అవుతాయి. అదేవిధంగా మనం ఏదైనా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఆ పాత్రలు కూడా నీచు వాసన వస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా ఉండాలంటే మనం మామూలుగా గిన్నెలు క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ను కొద్దిగా రుద్ది చూడండి. మంచి స్మెల్ వస్తూ ఉంటాయి, నీచు వాసన అంతా పోతుంది. కుక్కర్లో చింతపండును నిమ్మ తొక్కల మధ్యలో పెట్టండి, పైన పెట్టకుండా. నచ్చితే లైక్ చేయండి.